దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము పరలోకము నుండి వచ్చిన ఆహారము క్రీస్తే. యోహాను సువార్త 6:35-59 వచనంలో అండి. ఇంతవరకు తాను చెబుతూ వచ్చి జీవాహారం తానే అని యేసుప్రభు స్పష్టంగా వెల్లడించారండి. 35, 48, 51 వచనాలలో తన దగ్గరకు వచ్చే వారికి తమ ఆత్మల ఆకలి దప్పిక తీరిపోతుంది. అయితే యూదులు తనను బొత్తిగా నమ్మడం లేదని యేసు ప్రభుకు బాగా తెలుసు. అవును, వారు ఆయన చూచారు కానీ ఆయన దగ్గరకు రాలేదు. 37వ వచనంలో 6వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు 2 గొప్ప సత్యాలు బోధించారండి. ఏమనగా కొందరు వ్యక్తులు రక్షణ పొందడానికి తండ్రి దేవుడు వారిని కుమారుడికి అనుగ్రహించారు. రెండవదిగా తన దగ్గరకు వచ్చే వారిని అందరినీ యేసుప్రభు స్వీకరించారండి. ఇక్కడ 2 విషయాల్లో మనం గమనించాలి. ఏమనగా తండ్రి ఎంపిక, మనుషుల ఎంపిక. ఆ దేవుడు నన్ను ఎంపిక చేసుకోలేదు కనుక నేను రక్షణ పొందలేదు అని చెప్పొద్దు. మరలా 37వ వచనం 2వ భాగము మనం గమనించగలిగితే ప్రభు దగ్గరకు రావడానికి నీవే నిర్ణయించుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. నీవు ఆ పని చేస్తే ప్రభు నిన్ను స్వీకరించి నీకు నిత్య జీవం ఇస్తారండి. ఈ 2 విషయాలను ఒకేసారి గ్రహించడం మనకు సాధ్యం కాదు. అయితే మనకు అర్థం కాకపోయినా వాటిని స్వీకరించాలి. ఎందుకంటే ప్రభు వాటిని తేటగా బోధించారండి. ఏమనగా యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చడానికి పరలోకము నుండి భూలోకానికి దేవుని సేవకుడిగా వచ్చారు. తండ్రి తనకు అనుగ్రహించిన వారెవ్వరూ నశించరు. తనతో సదా పరలోకంలో ఉండడానికి అంత్య దినమున ఆయన వారిని లేపుతారట. యోహాను సువార్త 6:39-40 వచనాలలో ఇక్కడ ప్రస్తావించిన అంత్య దినము యేసుప్రభు విశ్వాసులను తనతో కూడా పరలోకంలో ఉండడానికి తీసుకొని పోయే రోజు. దీనిని గురించి మరింతగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనంలో మనం గమనించగలమండి. నరమాతృలు ఎవ్వరూ పరలోకం నుండి భూలోకమునకు రావడానికి వీలు లేదండి అని యూదులకు తెలుసు. పరలోకం నుండి వచ్చిన జీవాహారం తానే అని చెప్పినప్పుడు యేసుప్రభు తాను దేవుడనని చెప్పుకుంటున్నారని యూదులు గ్రహించారు. అయినా వారు ఆ మాట ఇంకా నమ్మలేదు. యోసేపు ఆయన తండ్రి, ఆయన కూడా అందరిలాంటి వాడే అని వారు తలంచారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 41-42 వచనములండి. వారు పైకి ఈ మాటలు చెప్పలేదు కానీ వారి హృదయంలో ఏముందో ప్రభువుకు తెలుసు. తండ్రి ఆకర్షిస్తేనే ప్రజలు తన దగ్గరకు రాగలరు అని ఆయన చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 43-45 వచనములండి. ఏమిటి దీని అర్థం అనగా మనుషులంతా పాపులు, దేవునికి దూరంగా ఉన్నారు. వారి హృదయంలో దేవుడు కోరిక పుట్టిస్తే తప్ప ఎవరు దేవుడి దగ్గరకు రాలేరు. మనము దేవుడి దగ్గరికి తిరిగి రావడానికి దేవుడు అనేక మార్గాలు అనుసరిస్తారండి. అయినా మనల్ని తన దగ్గరకు రావడానికి బలవంతం చేయరు. మనమే స్వయంగా ఆయన దగ్గరకు రావాలండి. 45వ వచనం మొదటి భాగంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13లోనిది కదండి మనకు అర్థమవుతుంది. దేవుడు తన వాక్కు ద్వారా ప్రజలతో మాట్లాడతారు. వారు దేవుని వాక్యము విన్న తర్వాత ఏమి చేయాలో వారే తీర్మానించుకోవాలి. ఎవరైనా తండ్రిని గురించి తెలుసుకోవాలని ఆశిస్తే వారు యేసుప్రభు దగ్గరకు రావాల్సిందే అండి. మనుషులు తమ చెవులతో దేవుని స్వరం వినలేరు కనుక దేవుడు మనుషులతో ప్రత్యక్షంగా మాట్లాడరు. 6వ అధ్యాయం 46వ వచనం ప్రకారం ఒకే ఒక్క వ్యక్తి తండ్రిని చూశారు, ఆయనే దేవుని కుమారుడు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనము తండ్రిని గురించి వింటామంటే తెలుసుకుంటాం. మనం నిత్య జీవం పొందేది ఎలాగో 47వ వచనంలో యేసుప్రభు తేటగా చెప్పారండి. ఇది ఎంత స్పష్టంగా ఉంది. మనకు నిత్య జీవము అనుగ్రహించే జీవాహారము యేసు క్రీస్తే అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం ప్రకారం ఈ వచనంలో యేసుప్రభు తనను గూర్చి మొట్టమొదటిసారి చెప్పిన 7 విషయములలో మొదటిది ఇక్కడ ఉన్నదండి. ఆయన చెప్పింది ఏమంటే, నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నేను ద్వారమును. 10వ అధ్యాయము 9వ వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని. 10వ అధ్యాయం 11వ వచనం నేనే పునరుద్ధానమును జీవమును. 11వ అధ్యాయం 25వ వచనం నేనే మార్గం సత్యం జీవం. 14వ అధ్యాయం 6వ వచనం నేనే నిజమైన ద్రాక్షవల్లిని. 15వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్.